హలో అండి. ఈరోజు వీడియోలో ఫ్యాట్ కర్రీ అయితే చేయబోతున్నానండి. పిల్లలైతే భలే లాగిచ్చేస్తారు. పల్లేని వాళ్ళు అలా వేసుకుంటే చాలా లోపలికెళ్ళిపోతది. ముందుగా మటన్ ఫ్యాట్‌ని అయితే తీసుకున్నాను. కట్ చేసుకునేసి ఒక 2, 3 సార్లు వాష్ చేసి అయితే కుక్కర్‌లో అయితే ఏసేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, ఒక చిన్న సైజ్ టొమాటోని కట్ చేసుకొని అయితే ఏసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అయితే సాల్ట్ ఏసేసుకోండి. మనకి కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడరు, అలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఏసానండి. కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి. ఇందులో బాగా దంచిన సోప్ కూడా కొద్దిగా వేసేసుకునేసి ఒక 5, 6 విసులు మనకి ఎన్ని విసులు ఉడుకుతారో దానికి తగ్గట్టుగా అయితే విసులు అయితే పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక హాఫ్ స్పూన్ అయితే మంచి నూనె అయితే పోస్తున్నాను. ఆల్రెడీ ఫ్యాట్లో ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి తక్కువే పోస్తున్నానండి. ఆవాలు, సోపు, కరివేపాకు వేసుకునేసి ఉడికించుకున్న ఈ కూరని కూడా ఇందులో పోసేసుకుందాము. ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకునేసి బాగా కలిపేసుకునేసి ఈ ఆయిల్ అంతా బాగా ఇంకేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. అంతా ఇంకిన తర్వాత చూసారా, ఆల్రెడీ సగం కూర అయితే మా పిల్లలు లాగిచ్చేస్తారు. కొత్తిమీర తరిగేసుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకునేసి ప్లేట్లో పెట్టుకొని తినండి. వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.